తిరుపతిలో స్థానికులు నిరసన చేపట్టారు. చంద్రశేఖర్ రెడ్డి కాలనీలోని ఒక ప్రైవేటు సెల్ టవర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. సెల్ టవర్ నుంచి వస్తున్న రేడియేషన్ కారణంగా తాము ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. 48 గంటల్లో సెల్ టవర్ను తొలగించాలని, లేదంటే ఆ టవర్ను తామే తొలగిస్తామని హెచ్చరించారు. కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను లెక్క చేయనటువంటి అచ్చు టవర్ వారిని వెంటనే వెంటనే స్పందించాలి. అచ్చు టవర్ ఓనర్ని చంద్రశేఖర్ కాలనీ నివాసం ఉన్న ప్రజలందరూ చెప్పినా వినకుండా టవర్ 6 నెలలుగా గడుపుతున్న ఓనర్ని దగ్గర 6 నెలలప్పుడు హచ్ టవర్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. 6 నెలల నుంచి ఎమ్మెల్యే గారి దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, మున్సిపల్ అధికారుల దగ్గరికి, కమిషనర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ రోజు తీస్తాం, రేపు తీస్తాం అనేదే కాకుండా మీరు ఈ ఊర్లో పుట్ల, ఈ ఊర్లో పెరగలా, మీరెవరు అని చెప్పని తొడలు తట్టి విపరీతమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని బండబూతులతో తిట్టినటువంటి సంఘటన. కనెక్షన్ ఇవ్వకుండా ఇక్కడ వాళ్ళు అడ్డుకుంటా ఉంటే రాత్రి 1 గంటకు వచ్చి దొంగతనంగా కనెక్షన్ ఇవ్వడానికి చూడడం అనేటువంటిది జరిగింది. 100కు ఫోన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరో రాత్రి పూట వచ్చి కనెక్షన్ ఇస్తూ ఉన్నారు సార్, మేము కమిషనర్కి చెప్పినాం, క్యాన్సిల్ అన్నారు, అన్నీ చెప్పినా కానీ 6వ తారీఖు ఆమె కూడా లెటర్ ఇచ్చింది. అయితే తొలగించమని చెప్పనేసని 100కు ఫోన్ చేస్తే ఆ 100 వాళ్ళు వచ్చి పట్టుకొని పోయి వాళ్ళని అక్కడ వదలడం జరిగింది. మళ్ళీ తర్వాత ఏ రాత్రి పూట వచ్చి ఇస్తారో అని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ భయపడుతున్నారు. కాబట్టి ఇది చాలా దారుణమైన విషయం. దీన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా ఇక్కడ ధర్నా చేయడం అనేటువంటిది జరిగింది. ఈ ధర్నాలో 24 గంటల నుంచి 2 రోజులు టైం ఇస్తున్నాం. దాని లోపల తీయకపోతే ఇక్కడ ఉన్నటువంటి జనమే. చంద్రశేఖర్ రెడ్డి కాలనీలో గత సంవత్సరంగా ఇక్కడున్న స్థానికులు ప్రతి ఒక్కరూ ఈ హచ్ టవర్ ద్వారా హెల్త్ రీత్యా ఇబ్బంది పడుతున్నారని చాలాసార్లు కమిషనర్ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, లేదంటే మా లాంటి నాయకులు, స్థానికుల నాయకులు అన్న రామచంద్రయ్య గారికి, ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి విన్నవించుకున్నారు. దానికి అనుగుణంగా మేము కలెక్టర్ గారితో మాట్లాడడం వల్ల ఇది స్టాప్ చేయమని, దీని కనెక్షన్స్ ఇవ్వద్దని చెప్పి కలెక్టర్ గారు కమిషనర్ గారికి ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రకారమే జరుగుతుంది. బట్ అర్ధరాత్రిలో ఏమవుతుందంటే అర్ధరాత్రిలో సడన్గా హచ్ టవర్ వాళ్ళు రావడము, ఇమీడియట్గా కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఇంటి ఓనర్తో మాట్లాడితే కూడా ఆమె గత 20 ఏళ్ళుగా ఇక్కడే ఉంది. ఆమె కూడా ఇప్పుడు సిఐ సార్, ఎస్ఐ సార్ వాళ్ళు వచ్చినప్పుడు ఏమని స్పందించిందంటే మాకు కూడా ఇంటి మీద బరువు ఎక్కువగా ఉంది, ఆ బరువు వల్ల మాకు ఇంట్లోకి కిందకి జరగడము, దానివల్ల నీళ్లు రావడం ఇబ్బందిగా ఉంది, మాకు హచ్ టవర్ నుంచి కష్టంగా ఉందని ఆమె మాకు ఇప్పుడు విన్నవించుకున్నారు. సో ఇరు వర్గాలకి అందరికీ కూడా ఆ హచ్ టవర్ తీయడం అనేది సమన్వయంగా అనిపిస్తుంది. కంపల్సరీ హచ్ టవర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వోడాఫోన్ వాళ్ళు ఇమ్మీడియట్గా తక్షణమే 24 అవర్స్లో హచ్ టవర్ కానీ వోడాఫోన్ టవర్ కానీ తీయని పక్షాన మేమే దాన్ని తొలగిస్తామని చెప్పి నేను విత్ పోలీస్తో వచ్చి మరి తొలగిస్తానని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తాను.